వెల్కమ్ టు మీ ప్రియాస్ కిచెన్. ఈరోజు సింపుల్గా చాలా ఫాస్ట్గా ఇంట్లోనే ఈజీగా చేసేసుకుని మన అమ్మమ్మలు అయితే చిన్నప్పుడు అప్పటికప్పుడు తినడానికి ఏమైనా కావాలంటే చేసి పెట్టేసే రవ్వ లడ్డుని చాలా ఈజీగా చేసేసుకుందామా, క్విక్గా కూడా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. 1 గ్లాస్ రవ్వకి షుగర్ తక్కువ తినే వాళ్ళైతే 3/4 గ్లాస్ షుగర్ కొంచెం స్వీట్ ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఈక్వల్గా షుగర్ని వేసుకోవచ్చు. ముందుగా ఒక కడాయి పెట్టుకొని నెయ్యి యాడ్ చేసుకొని కావాల్సిన డ్రై ఫ్రూట్స్ని వేసి ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఎప్పుడైనా స్వీట్ క్రేవింగ్స్ ఉన్నప్పుడు లేదా ఈజీగా ఇలా హోమ్ మేడ్ ఏదైనా తినాలనిపించినప్పుడు చాలా ఈజీగా దీన్ని ఎవరైనా చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా కూడా బాగుంటుంది. అదే కడాయిలో మరి కాస్త ఘీని యాడ్ చేసేసి రవ్వని యాడ్ చేసి లో ఫ్లేమ్లో ఎర్రగా వేయించుకోవాలి. రవ్వ ఎంత క్రిస్పీగా రెడ్ కలర్లో మాడిపోకుండా ఫ్రై అయితే దీని టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. 1 గ్లాస్ కంటే కాస్త ఎక్కువ రవ్వ తీసుకున్నా కాబట్టి ఫుల్ గ్లాస్ ఆఫ్ షుగర్ని వేసుకుంటున్నాను. మేమైతే కాస్త తక్కువనే తింటాం షుగర్ కాబట్టి 1.5 గ్లాస్ రవ్వకి ఫుల్ గ్లాస్ ఆఫ్ షుగర్ని వేసుకున్నాను. ఇలా రవ్వ కలర్ మారుతూ వచ్చేటప్పుడు షుగర్ని కూడా యాడ్ చేసేసి మిక్స్ చేసేసుకోవాలి. ఎక్కువసేపు కాకుండా జస్ట్ ఒక 1 to 2 minutes షుగర్ వేసిన తర్వాత మిక్స్ అయిందంటే చాలా బాగుంటుంది. డ్రై ఫ్రూట్స్ని కూడా ఇందులోనే వేసేసి మిక్స్ చేసేసుకోవాలి. అప్పటికప్పుడు చేసుకొని తింటే ఎవరైనా ఒక్క లడ్డూతో దీన్ని వదిలిపెట్టరు. ఖచ్చితంగా 2వ లడ్డూని తినాలనిపిస్తుంది. థిక్గా ఉన్న ఫుల్ క్రీమ్ మిల్క్ని ముందుగా బాయిల్ చేసి చల్లార్చి పక్కన పెట్టుకున్నాను. చూడండి, ఇది చాలా వేడిగా ఉంది కదా రవ్వ. చూసుకుంటూ కొద్దిగా మిల్క్ని యాడ్ చేసుకుంటూ లడ్డూలు పట్టేసుకోవాలి. మరి ఎక్కువ చల్లారకుండా చూసుకుంటూ దీన్ని ఇలా లడ్డూలు ప్రిపేర్ చేసుకున్నామంటే మిల్క్ యాడ్ చేస్తున్నాం కాబట్టి చేసుకున్న తర్వాత కాస్త రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే 2-3 days మనకు బాగుంటాయి. లేదా అప్పటికప్పుడు తినాలనుకుంటే చాలా టేస్టీగా బాగుంటాయి. రవ్వని మాత్రం తప్పకుండా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకుంటే చాలా టేస్టీగా క్రిస్పీగా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. Like, share, don't forget to subscribe for more recipes. Thank you for watching Me Priya's Kitchen.